ఈరోజు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు నిర్మలా సీతారామన్. మరికొద్దిసేపట్లో బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది. మరికొద్దిసేపట్లో బడ్జెట్కు ఆమోదం తెలిపిన అనంతరం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 8వ ఆవిడ ఆర్థిక మంత్రి హోదాలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉన్నారు. మోడీ గవర్నమెంట్ మరోసారి ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈసారి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు నిన్న మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు, పేదల మధ్యతరగతిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలంటూ ఆయన నర్మగర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు బడ్జెట్లో ఎలాంటి వరాలు ఉంటాయనే దానికి సంబంధించి ఒక ఆశను రేకెత్తించాయి మధ్యతరగతి జీవుల్లో. ప్రధానంగా ట్యాక్స్కు సంబంధించి ఎట్లాంటి వెసులుబాటు ఉండబోతోంది. ప్రతి ఏడాది బడ్జెట్ వచ్చే ముందు ఇదొక ఇంపుడు గెల్లం ఆశగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి అది నిజం కాబోతుందనే ఊహాగానాలు ఎక్కువగా వినబడుతున్నాయి. దానికి బలం చేకూరుస్తూ నిన్న మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు బడ్జెట్లో రిజంబుల్ అవుతాయా? నిజంగా పేదలు మధ్యతరగతి మీద లక్ష్మీదేవి కటాక్షం ఉండబోతోందా? లక్ష్మీదేవి కటాక్షం అనే కంటే కూడా కేంద్ర ప్రభుత్వ కటాక్షం ఉండబోతోందా అనేది ఈరోజు తేలిపోబోతోంది. మరి కొద్దిసేపట్లో బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. దానికి ముందు కేబినెట్ ఆమోదం అవసరం అవుతుంది. కేబినెట్ ఆమోదానికి కొద్దిసేపటి తర్వాత కేబినెట్ ఆమోదం పడబోతోంది. కేబినెట్ భేటీ కాబోతోంది. దానికి ముందు ప్రోటోకాల్లో భాగంగా నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ కాపీని ఆవిడికి అందజేశారు. 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైట్, సుమారుగా మరో గంట సేపట్లో పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మా ఢిల్లీ ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు జరుగుతున్నటువంటి ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉన్నాయి? కేబినెట్ మీటింగ్ ఎప్పుడు ఉండబోతోంది? మరి కొద్దిసేపట్లోనే పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో కేంద్ర బడ్జెట్ ప్రతి ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత సరిగ్గా 11 గంటలకు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఆ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికంగా అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు, అదేవిధంగా వెసులుబాట్లు కల్పిస్తూ తన ప్రతిపాదనలు ఉంచేందుకు అవకాశం ఉంది. అయితే నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో చూచాయిగా ఆర్థిక ప్రగతి ఏ రకంగా ఉంది, ఆర్థిక వృద్ధి రేటు గత కొన్ని సంవత్సరాలుగా ఏ రకంగా ఉంది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. అదేవిధంగా నిలకడగా అభివృద్ధి సాధించే దిశగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి సాధించబోతుందన్న అంశాన్ని ఆర్థిక సర్వేలో ప్రస్తుతం చాలా ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించినటువంటి ప్రగతి ఏ రంగాల్లో ఏ రకంగా అభివృద్ధి సాధించిన అంశంపై చాలా స్పష్టంగా ఆర్థిక సర్వేలో చెప్పడం జరిగింది. ఆర్థిక శాఖ చెందినటువంటి అధికారులు మదింపు చేసి అధ్యయనం చేసి ఆర్థిక ప్రగతి సాధించినటువంటి విజయాలను చాలా స్పష్టంగా ఆర్థిక సర్వేలో చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని ఆసరా చేసుకుని ఏ రంగాలపై మరింత దృష్టిని సారించాలి, ఏ రంగాలను మరింత వెసులుబాటు కల్పిస్తూ వారి యొక్క ప్రగతికి మనం దోహదం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆ మేరకు ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సంబంధించి కేవలం ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవహారాలే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి అంశాలపై కూడా దాని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా ఇప్పటికే భారత ఎగుమతులపై అనేకమైనటువంటి పన్నులు వేస్తామని చెప్పి బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఖచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్థిక విశ్లేషకులు కూడా ఆ మేరకు అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా స్టాక్ మార్కెట్లు బలహీనపడిపోతున్నాయి. విదేశీ పెట్టుబడులను కూడా స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించినట్లయితే, ఎందుకంటే ట్రంప్ అక్కడ అధికారంలో వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడులన్నీ కూడా అక్కడ ఉపసంహరించి అక్కడ పెట్టుబడులు పెట్టుకుని అమెరికాలో లాభాలు ఆర్జించేందుకు దిశగా వాళ్ళు అడుగులేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి
ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ప్రధానంగా స్టాక్స్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఏ షేర్లు కొన్నా అమ్మినా కానీ దానిపై పన్నులు విధించే అవకాశం ఉంది. దానిపై కొన్ని మినహాయింపులు చేసేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై కూడా కొంత ట్యాక్స్ ను ఉపసంహరించేందుకు కూడా అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్థిక విశ్లేషకులు ఆ మేరకు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను మరింత బలిపృష్టం చేసే దిశగా ఉండాలంటే నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రధానంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు గాను ఇప్పటికే భారత ప్రభుత్వం అనేక దఫాలుగా బడ్జెట్లో అనేకమైనటువంటి పరిశ్రమలకు కొంత మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రోత్సాహకాలు ఇచ్చినట్లయితే వారు ఎక్కువగా పరిశ్రమలు పెట్టి ఆ మేరకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి జాబితాలో కేవలం 14 పరిశ్రమలు మాత్రమే ఆ జాబితాలోనే. వాటిని అదనంగా మరికొన్ని పరిశ్రమలు చేర్చి ఆ మేరకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఔత్సాహిక పెట్టుబడిదారులు ఆ మేరకు పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉందని చెప్పి అంచనా వేసేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు ఆర్థిక విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ రకంగా అనేకమైన ప్రోత్సాహకాలు, మరీ ముఖ్యంగా అల్పాదాయ వర్గాలు, సామాన్యులు, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు కూడా ఊరట కలిగించే అంశం ఆదాయ పన్నుపై విధించే పన్ను, ఆదాయ పన్నుపై ఇప్పటికే ఉన్నటువంటి స్లాబులను మరింత సవరించి కొంత మేరకు మరీ ఎక్కువ స్లాబులను కూడా ఏర్పాటు చేసేందుకు కొన్ని ప్రతిపాదనలు ఉండొచ్చని చెప్పి ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు సహజంగానే వ్యవసాయము, రైతు సమస్యలు, అదేవిధంగా మహిళలను సాధికారతను సాధించే దిశగా కొంత నిర్ణయాలు ఉండేందుకు కూడా అవకాశం ఉంది. ఈ రకంగా అనేక వర్గాలను పరిగణలో తీసుకుని వారి యొక్క ఆశలకు అనుగుణంగా కొంతమేరకు ఊరట కలిగించే విధంగా నిర్ణయాలు ఉండొచ్చు. ఆ మేరకు ఉంటేనే ఆర్థిక ప్రగతి సాధించేందుకు అవకాశం ఉంది అన్న అంశాన్ని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధానంగా 2047 $5 ట్రిలియన్ మేరకు ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక అంచనా వేసి ఆ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం మనం ప్రగతి సాధించాలంటే అన్ని వర్గాలు కూడా సంతృప్తికరంగా ఉండాలి, అన్ని వర్గాలు కూడా జీవన ప్రమాణాలు పెరగాలి, వారి యొక్క ఆదాయ వనరులు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా అందరి యొక్క ప్రయోజనాలు ఆశించే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో దాదాపు 48 లక్షల కోట్ల మేరకు బడ్జెట్ ఉంచడం జరిగింది. ఈసారి ఆ బడ్జెట్ ఒక 5 లక్షల కోట్ల మేరకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే గతంలో దాదాపు 14 లక్షల కోట్ల మేరకు రుణాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ రుణాలు ఈసారి మాత్రం కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ రకంగా రుణాలను తగ్గించుకొని ఆ మేరకు ఆర్థికంగా వనరులను సమకూర్చుకోవడం, అదేవిధంగా భారత ఎగుమతులపై పన్నులు విధిస్తే ఆ మేరకు కొంతమేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఆ పన్నులను దానికి విరుగుడుగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవడం, నిలకడగా అభివృద్ధి సాధించడం, ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలను కూడా ఆ మేరకు వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరగొనేందుకు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా మరింత ఆర్థిక తోడ్పాటును కూడా అందించేందుకు కొన్ని నిర్ణయాలు ఉండొచ్చు అని చెప్పి మనం అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.